ప్రభువు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనములు. ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. సహోదరులారా, గడ్డికి నీరు ఉన్నంతకాలం అది పచ్చగా ఉంటుంది. తన పువ్వు కూడా పచ్చగానే ఎంతో మెరుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గడ్డికి నీరు అందదో అప్పుడు దాని పువ్వు రాలిపోతుంది. అలాగే శరీరముకున్న అందము కూడా కాలక్రమేణా వయసు పెరిగే కొలది అందమంతా కూడా తరిగిపోతుంది. అలాగే ఇక్కడ పువ్వుతో మనిషి యొక్క అందమును పోల్చి ఉన్నాడు. ఏంటంటే, అందం అనేది శాశ్వతం కాదు. వారికి మంచి హృదయం ఉండాలి. అలాగే వారు మంచి హృదయం గలవారు వాక్యమును అంగీకరిస్తారు. ఆ వాక్యము శాశ్వతంగా వారిలో నిలిచి ఉంటుంది. దేవునికి వేరుగా మనుషులు చేసేదంతా క్షణికమే, అశాశ్వతమే. దేవుని వాక్కు శాశ్వతము. ఈ వాక్యమునకు రెఫరెన్స్గా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6, 7, 8 వచనములు మనము పరిశీలించినట్లయితే, సాటించు అని ఆజ్ఞ వినబడింది. నేను సాటించవలసినదేమిటి అని అతడు అడిగాడు. శరీరమున్న వారంతా గడ్డి లాంటి వారు, వారి అందమంతా అడవి పువ్వులాగా ఉంది. యెహోవా దాని మీద ఊదగానే గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది. ప్రజలు గడ్డి లాంటి వారే. గడ్డి ఎండిపోతుంది కానీ మన దేవుని వాక్కు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. సహోదరులారా, మనము నిత్యము మనతో ఉండే వాక్యమును నమ్మేవారుగాను, విశ్వసించేవారుగాను, అనేక మందికి ప్రకటించేవారుగాను ఉండాలి. ఎందుచేతనంటే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. దేవుని వాక్యము నిత్యమును ప్రకటించేవారుగా ఉండాలని ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాను. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.